ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతాంబోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం గీత యందు నిషేధింపబడినటువంటి ఆచార విచారముల్లో మరి ఒక అంశం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ప్రకృతి వలననే సమస్తము జరుగుతున్నది. ఇక పురుషుని యొక్క ఆవశ్యకత లేదు. కార్యకారణ రూపమైనటువంటి ఈ చరాచర జగత్తంతా కూడా ప్రకృతికి అధీనము. ప్రకృతి స్వతహా చేతనమైనది, సర్వశక్తి సమన్వితమైనది అయినటువంటి ఈ భౌతికవాదమును గీత అంగీకరింపదు. ప్రకృతి యొక్క వ్యావహారిక సత్యత్వమును గీత సమ్మతించినను ఆ ప్రకృతి పురుషునికి అధీనమై ఉన్నదనియు, స్వతహా అయ్యది జడమై పురుషుని వలన చైతన్యమును అరువు తెచ్చుకొని కార్యముందు ప్రవృత్తమవుతున్నది, నడుపుతున్నది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. చైతన్యవంతుడైనటువంటి పరమాత్మిక సాన్నిధ్యముచే ప్రకృతి ఈ స్థావర జంగమాత్మైనటువంటి సమస్త ప్రపంచమును ఉత్పన్నమనుచుతున్నదని పై గీతావాక్యం యొక్క రుజువు చెబుతున్నది. ఈ జగత్ అనేటువంటి సభకు భగవానుడు అధ్యక్షుడు, ప్రకృతి సంచాలకుడు. అధ్యక్షుడు లేనిదే తక్కిన వారందరూ కూడా సభ ఎట్లు రాణించదో, అసలు సభకు రూపమే ఎట్లుండదో జగద్విషయము కూడా అంతేనని చెప్పి మనం తెలుసుకోవాలి. పరమాత్మ ప్రకృతికి ఆధారభూతుడు. ఆధారము లేనిదే అధేయము నిలవదు. సూత్రే మణిగణ ఇవ అన్నట్లు ఈ బ్రహ్మాండం అనేటువంటి మణిహారమందు దారము వలె ఆధారభూతులై పరమాత్మ వ్యాపించున్నారు. దారము లేకపోతే మణులు చిందరవందరగా పడిపోతాయి. అట్లాగే పురుషుడు లేకపోతే ప్రకృతి యొక్క అస్తిత్వం కూడా ఉండలేదు. మరియు క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. ఓ అర్జున, క్షేత్రకుడైనటువంటి పరమాత్మ సమస్త క్షేత్రమును అనగా ప్రకృతిని ప్రకాశింపజేయుచున్నారని గీతావాక్యము. దీనిచే ప్రకృతి లేక క్షేత్రము జడమైనదనియు, దానికి స్వతహా ప్రకాశము లేదనియు, క్షేత్రగుణుడైనటువంటి పురుషుడే క్షేత్రమైనటువంటి ఆ ప్రకృతిని ప్రకాశింపజేస్తున్నారని తెలుతున్నది మనకి. ఈ విధముగా ప్రకృతియే స్వతహా తన శక్తిచే అన్ని కార్యములను జరుపుతున్నదను భౌతికవాదమును గీత ప్రకటించుతున్నది. మరియు పంచభూతములు అస్థిరములు, చపలములు, వికారవంతములు, నశ్వరములు. వాటిని నమ్ముకుంటే జీవుడు కూడా పతనమును పొందిపోతాడు. కదులుతుండేటువంటి స్తంభమును పెట్టుకొని దాని చుట్టూ తిరిగేవాడు స్తంభంతో పాటు తాను కూడా పడిపోతాడు కదా. ప్రపంచంలో కదలకుండా ఉన్నటువంటి వస్తువు ఒకటే, అదే పరమాత్మ. అచలోయం సనాతనః. ఇలా గీత దాని గురించి పేర్కొన్నది. అది సర్వసాక్షి. ఆ వస్తువును నమ్ముకున్నటువంటి వాడికి ఇక పతన భయం లేదు. భౌతిక వస్తుజాలము నమ్ముకున్నటువంటి వాడు అలాగే తప్పకుండా దెబ్బతింటాడు. ఇదివరకు ఎందరో అట్లు పతనం పొందారు. ఎండ మావులను కూర్చి పరిగెత్తేవారు, ప్రతిబింబిత ఫలములను ఎంచువారు తప్పకుండా ఆశాభంగము పొందవలసి వస్తుంది. కావున ప్రకృతిని నమ్ముకొనగా పురుషుని నమ్ముకొని ఆధ్యాత్మ దృష్టి కలిగి జన్మ సార్థకత పొందవలసిందని చెప్పి గీత ఆదేశిస్తున్నది. నా వలననే అంతయు జరుగుతున్నది. మత్త సర్వం ప్రవర్తతే. నేను జగత్తునకు తండ్రిని, తల్లిని, తాతను, విధాత. పితాహమస్య జగతో మాత ధాత పితామహ అన్నాడు. కావున ఇతరమును ఆశింపగా, భౌతికమును బట్టి విరేలాడక ఆధ్యాత్మ రూపుడైనటువంటి నన్ను ఒక్కడినే ఆశించు. మామేకం శరణం ప్రజా అని భగవానుడు గీత యందు కరుణతో పలు తావుల్లో బోధించారు మనకు. కాబట్టి సంసార దుఃఖతరణము అపేక్షించు ముముక్షులు భౌతికవాదమునకు తిలాంజలి ఇచ్చి ఆధ్యాత్మవాదమును ప్రోత్సహించి హృదయస్థ పరమాత్మను సాక్షాత్కరించుకొని పరమానందమును అనుభవించుదురుగాక. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు.
దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.